మన శ్రీకృష్ణ కథాసుధలోకి కొన్ని రోజుల నుంచి కంటిన్యూగా మనము కృష్ణుడి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చేసుకుంటూ ఉన్నాము. చివరిగా 16,100 రాకుమారులతో కృష్ణుడి వివాహం అయ్యింది. ఒకేసారి ఇంతమంది మహారాణులతో పెళ్లి చేసుకుంటాడు. ద్వారకాలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇండివిజువల్ భవంతిని ఏర్పరుస్తారు. ప్రతి ఒక్కరితో కూడా తను ఉంటారు. ఇంకా ప్రతి ఒక్క కన్యతో పెళ్లి చేసుకునేటప్పుడు తనని తాను విస్తరింప చేసుకోవడమే కాకుండా దేవకి వసుదేవులు తర్వాత బంధుమిత్రులందరినీ కూడా తను విస్తరింపచేస్తారు అన్నమాట. భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క లీలాకర్మలని మనము మన సాధారణమైనటువంటి బుద్ధితో మనము అర్థం చేసుకోలేము. భగవంతుడు చేసేటటువంటి కార్యాలు పరమ అద్భుతమైనటువంటివి. మనం మామూలుగా ఒక మనిషి ఒక 2-3 భాగాలుగానే విభజింపబోతారు అనేసి చూస్తాము, వింటాము. కాకపోతే భగవంతుడి ఇక్కడ 16,108 మహారాణులతో తను ప్రతి ఒక్క గృహంలో కూడా సాధారణ మానవుడిలాగానే గృహ కార్యకలాపాలు చేసినట్టుగా తన లీలలని చేయబోతూ ఉన్నారన్నమాట. భగవంతుడి యొక్క ఇలాంటి లీలల్లో భాగంగానే ఈరోజు తను అంటే నిజంగా గృహస్థలాగా ఉండి తను ఏ విధంగా తన రాణులతో లీల చేయబోతున్నారో, పరిహాసాన్ని చేయబోతున్నారో, జోక్స్ వేసుకుంటున్నారనమాట. భార్యకి కొంచెం కోపం వచ్చేలాగా తను ప్రవర్తించబోతున్నాడు. సామాన్య గృహస్థుడైతే ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేయబోతున్నాడు అనమాట. ఆ లీలని ఈరోజు మనము చెప్పుకోబోతున్నాము. సో ఇది శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో పరిహాస సోక్తులు పలుకుట, అంటే జోక్ చేయడం, ఆమెకి కోపం వచ్చేలా చేయడం అన్నమాట. ఎందుకు రుక్మిణీదేవి స్పెషల్గా ఎందుకు కోపం తెప్పియాలనుకుంటున్నాడు? రుక్మిణీదేవి పరమ భక్తురాలు. ఆమె శ్రవణం ఎంతగా భగవంతుడి యొక్క శ్రవణాన్ని చేసింది అంటే తను శ్రవణంతో తనను తాను భగవంతుణ్ణి తనను తాను అర్పించుకుంది. సాధారణమైన గృహస్థుడిలాగా అతను లీలం చేయబోతూ ఉన్నాడనమాట. రుక్మిణీదేవితోనే ఎందుకు అంటే రుక్మిణీదేవి పరమ భక్తురాలు. రుక్మిణీదేవి పరమ భక్తురాలు. కృష్ణుడు మరి రుక్మిణీదేవితోనే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఎప్పుడైతే నారదుల వారు స్వర్గం నుంచి పారిజాత పుష్పాన్ని తీసుకొని వచ్చి రుక్మిణీదేవికి ఇచ్చారో అప్పుడు సత్యభామకి చాలా కోపం వస్తుంది, అలుగుతుందనమాట. చాలా విపరీతంగా అలుగుతుంది. అలుగుతే కృష్ణుడు తనని కాళ్ళ వేళ్ళ పడి బాగా బతిలాడి బామాలి ఒప్పించుకుంటాడు. ఏమని ఒప్పించుకుంటాడు? ఏం చేస్తే తను ఏమిస్తే ఒప్పుకుంది అంటే ఆ స్వర్గం నుంచి పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చి నీకు ఇస్తాను అని మాటకి తను ఒప్పుకుంది. మరి అలాంటప్పుడు రుక్మిణీదేవి అంట ఆ స్వర్గం నుంచి తెచ్చినటువంటి పారిజాత వృక్షాన్ని సత్యభామకి ఇచ్చినప్పుడు రుక్మిణీదేవి కొంచెం కూడా తన లోపల ఎటువంటి ఈర్ష్య కానీ లేకపోతే ఏమంటారు నా స్వామి నా కోసము ఏమీ తెచ్చివ్వలేదనే ఏది కూడా కొంచెం కూడా తను ఫీల్ అవ్వలేదన్నమాట. తను ఎప్పుడూ గంభీరంగానే ఉండేదన్నమాట. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు తనతోనే ఉంటాడు, తనకి చాలా పరమ ప్రియమైన వాడు అని చెప్పేసి తను అనుకుంటూ ఉండేదన్నమాట. సో ఆమె గొప్ప భక్తురాలు కాబట్టి ఆమె హృదయంలో వచ్చేటటువంటి కించిత్తు గర్వమైనా కూడా ఉండొద్దు, ఆ గర్వాన్ని కూడా తీసివేయాలి అనేసి భగవంతుడు అనుకుంటున్నాడు అనమాట. అందుకోసంగానే ఈ పరిహాసాన్ని చేస్తున్నాడు రుక్మిణితోనే. అయితే ఒకరోజు సాయంత్రం అయింది, వాళ్ళ బెడ్రూమ్లో కూర్చొని ఉన్నాడనమాట. వాళ్ళ బెడ్రూమ్ ఎలా ఉంది అంటే చాలా అందంగా ఉందంట. అప్పుడే చంద్రుడు ఉదయించేటటువంటి సమయము. ఏవైతే ఏమంటారు వెంటిలేషన్కి హోల్స్ ఉంటాయి కదా ఆ రూమ్కి, ఆ వెంటిలేషన్కి ఉన్నటువంటి హోల్స్లో నుంచి ఈ చంద్రకాంతి ఆ రూమ్లోకి వస్తుందంట. తర్వాత ఈ రూమ్లో ఉన్నటువంటి చందనము, అగరబత్తీలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి సువాసన అంతా ఆ హోల్స్లో నుంచి బయటికి వ్యాపిస్తూ ఉందంట. ఇంకా ఆ పక్కన సత్యభామ ఆమె పక్క వనంలో ఉన్నటువంటి ఆ పారిజాత వృక్షం నుంచి వచ్చేటటువంటి వాసన కూడా ఈ రూమ్లోకి వస్తుందంట. ఆ రూమ్లో ఉన్నటువంటి పట్టు పానుపు
చాలా మృదువుగా ఉంది, తెల్లగా ఉంది. ఆ పట్టు పానుపు మీద పిల్లోని పెట్టుకొని వెనకకి బ్యాక్ సపోర్ట్కి ఇచ్చి కృష్ణుడు అక్కడ కూర్చొని ఉన్నాడనమాట. మంచిగా సుఖాసనంలో ఆ బెడ్రూమ్లో కూర్చొని ఉన్నాడు. ఆ బెడ్రూమ్లో ఇంకా మల్లెపూల దండలు కూడా వేలాడుతూ ఉన్నాయంట, మనులతో కలిగినటువంటి దీపాలు వెలుగుతూ ఉన్నాయంట. సో కృష్ణుడు ఆ విధంగా కూర్చొని ఉన్నప్పుడు రుక్మిణీదేవి అక్కడ ఇంకా చాలామంది పరిచారికలు ఉన్నారు, సేవ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ తను స్వయంగా భర్తకి సేవ చేయాలి అని చెప్పేసి తను సేవ చేస్తుంది. ఏం చేస్తుంది అంటే ఫ్యాన్ చేస్తుంది అనమాట, చామరని వీస్తూ ఉందన్నమాట. ఆమె చామర వీచేటప్పుడు ఆమె చేతికున్నటువంటి గాజులు, కంకణాలు, చేతికున్నటువంటి ఉంగరాలు, మెడలో ఉన్నటువంటి నగలు, కాళ్ళకున్నటువంటి పట్టీలు, ఆమె చేసేటటువంటి ఈ పనిలో ఆమె ఊగుతుంది కదా, ఇవన్నీ కూడా ఒక మధురమైన శబ్దాన్ని క్రియేట్ చేశాయంట అక్కడ. సో అక్కడ ఉన్నటువంటి ఈ మధురమైన వాసనకి, తర్వాత ఈ మల్లెపూల దండలు ఏవైతే వేలాడుతూ ఉన్నాయో అక్కడికి ఈ బంబెల్ బీస్ ఏవైతే ఎవరైతే ఉంటారో, భ్రమరాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా అక్కడికి వచ్చి గుంపుగా చేరి జూంకారం చేస్తూ ఉన్నాయన్నమాట. తర్వాత ఆమె చేతిలో పట్టుకొని ఆ చామర యొక్క దండము కూడా రత్నాలతో ఉందన్నమాట. రత్నాలు చెక్కబడినటువంటి దండము, ఆ దండాన్ని చేతిలో పట్టుకొని తను చామర చేస్తూ ఉందన్నమాట. భర్తకి తనే స్వయంగా సేవం చేస్తూ ఉందన్నమాట. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి. మరి అలాంటి లక్ష్మి తను ఏం చేయాలనుకుంటుంది? తను కృష్ణుడిని సేవ చేయాలి అనుకుంటుంది అన్నమాట. మరి భగవంతుడి యొక్క పాదపద్మాల దగ్గర ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటూనే ఉంటుంది. మరి భగవంతుని సేవ చేయడం కోసం సాక్షాత్ లక్ష్మి భగవంతుడు ఎప్పుడైతే అవతారం తీసుకుంటూ ఉంటాడో అలానే ఆ అవతారానికి సహభాగినిగా తను కూడా అవతరిస్తూ తనకి సేవ చేస్తూనే ఉంటుందన్నమాట. ఇంకా ఆమె యొక్క అందం గురించి కూడా బాగా వర్ణించారనమాట. ఆమె పెట్టుకున్నటువంటి హెయిర్స్లో పెట్టుకున్నటువంటి జడబిళ్ళలు, తర్వాత చెవులకు పెట్టుకున్నటువంటి హ్యాంగింగ్స్, మెడలో ఉన్నటువంటి హారాలు, తర్వాత ఆమె చేతుకున్నటువంటి ఉంగరాలు, ఇవన్నీ కూడా చాలా దగదగా మెరుస్తూ ఉన్నాయన్నమాట. సో అలాంటి రుక్మిణితో ఇప్పుడు ఆమె చామర చేస్తూ ఉంది. ఇప్పుడు కృష్ణుడు మాట్లాడబోతూ ఉన్నాడనమాట. ఇక్కడ ఈ ద్వారకాలో ఉన్నటువంటి రుక్మిణీదేవి యొక్క ఆమె సోయగాన్ని చూస్తే వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మి కంటే ఎక్కువగా ఉందంట తన సోయగం. ఆ విధంగా ఆచార్యులు చెప్తున్నారనమాట. రుక్మిణీదేవి వైకుంఠంలో నందలి లక్ష్మీదేవి కంటే మరింత ఆకర్షణీయంగా ఉంది అని చెప్పేసి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారనమాట. భగవానుడు ఇప్పుడు మాట్లాడబోతున్నాడు. ఇప్పుడు ఏ విధంగా, ఎందుకు రుక్మిణీదేవి సహనం కలిగింది, ప్రతి ఒక్కరి పట్ల కూడా ప్రేమ మాటలు మాట్లాడుతుంది. అంటే తను ఎప్పుడు కూడా ఎవరి పట్ల కానీ తను ఈర్షని ప్రదర్శించదు. తర్వాత ఎవరిని కూడా తనకంటే తక్కువగా తను చూడదు, ఎవరి పట్ల అమర్యాదగా ఉండదు. తను అలాంటి ఆమెని ఇప్పుడు కోపం తెప్పించాలి అనేసి అనుకుంటున్నాడు అనమాట. ఆ విధంగా ఇప్పుడు రుక్మిణితో మాట్లాడడం మొదలుపెట్టినాడు. కృష్ణుడు ఏమంటున్నాడంటే, అసలు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎంత గొప్ప గొప్ప రాజులు వచ్చారు, వాళ్ళకు ఉన్నటువంటి ఐశ్వర్యము, సౌందర్యము, ఔదార్యము, తర్వాత బలము చాలా ఉంది వాళ్ళందరికీ. మరి మీ నాన్న ఇంకా మీ అన్న ఏం చేశారు? వాళ్ళందరిలో ఇవ్వాలి, వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. చేదిరాజు ఎవరు? శిశుపాలుడు. సో ఆ విధంగా వాళ్ళు నీకిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారు. మరి నువ్వెందుకు దాన్ని రిజెక్ట్ చేశావు? నువ్వు రిజెక్ట్ చేసావు. పోనీ నువ్వు ఈ మ్యారేజ్ని రిజెక్ట్ చేసి ఒక గొప్పవాడిని పెళ్లి చేసుకున్నావా అంటే నేను అసలు నీకు తూగను, నీకు సరైన వాడినే కాదు, సరైన జోడీనే నేను కాదు. మరి అలాంటి వాడిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అనేసి అంటున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడంటే, నువ్వు చాలా పరమ దివ్యంగా ఉన్నావు, చాలా మంచి కనుబొమ్మలు కలిగి ఉన్నాయి. పోనీ నేనేమైనా గొప్ప ధైర్యవంతున్నా అంటే, రాజుకి భయపడి ఎవరైతే దండయాత్ర చేశారో ఆయనకి భయపడి నేనేం చేశాను? సముద్రంలో తల దాచుకున్నాను. ఎవరికి? జరాసంధుడికి భయపడి ఇప్పుడు నేను సముద్రంకు వచ్చేసాను అనేసి చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా ఇంకా ఎంతోమంది రాజులకి నేను శత్రువుని. పోనీ నేనేమన్నా ఏదైనా రాజ్యాన్ని వేలుకుంటున్నానా, నేను ఎక్కడైనా రాజునా అంటే
అలా కూడా కాదు, నేను ఏ రాజుని కాదు, రాజసింహాసనాన్ని కూడా నేను ఎక్కలేను, మరి రాజసింహాసనాన్ని కూడా నేను తీసుకోలేకపోయాను, మరి అలాంటి వాడిని నువ్వు పెళ్లి చేసుకున్నావు అనేసి అంటున్నాడనమాట. ఇంకేమంటున్నాడంటే సో అంటే ఇలాంటి నన్ను పెళ్లి చేసుకొని నువ్వు కష్టాల పాలే అవుతావు, ఇంకా దాని గురించి నేనేం చెప్పాలి అనేసి అంటున్నాడు అనమాట. ఎందుకంటే నాకా పేరు పరపతి లేదు, పోనీ నేనేమైనా రాజ్యానికి రాజునా అంటే అలా కాదు, మరి ఎవరైనా ఎదిరించి నేను పోరాడానంటే అలా కూడా కాదు, వాళ్ళకందరికీ భయపడి నేను సముద్రంలో దాక్కున్నాను కదా, మరి ఇలాంటి ప్రవర్తన కలిగినటువంటి వాడిని పెళ్లి చేసుకుంటే స్త్రీకి ఏమవుతుంది, సుఖం వస్తుందా, ఇంకేం సుఖపడతావు, అన్నీ కష్టాలే కదా అనేసి అంటున్నాడు అనమాట. పోనీ నన్ను పూజించే వాళ్ళు ఏమైనా గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా, సరే నాకంటే అర్హత లేదు, కాకపోతే నా దగ్గరికి వచ్చేవాళ్ళు లేకపోతే నన్ను పూజించే వాళ్ళు ఏమైనా గొప్ప వాళ్ళు ఉన్నారా అంటే వాళ్ళు కూడా ఎవరు లేరు, ఎవరైతే ఐశ్వర్యహీనులు ఉంటారో వాళ్ళే పూజిస్తారు నన్ను అనేసి అంటున్నాడు అనమాట. తర్వాత మరి ధనము, జన్మ, తర్వాత ప్రభావము, ఆకృతి, ఉత్తమ సంతానము, ఇవన్నీ కూడా యోగ్యత కలిగినటువంటి వాడితో పరస్పరం సమానంగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య పెళ్లి జరిగితేనే అప్పుడు ఇవి అన్నీ సక్రమంగా జరుగుతాయి. మరి నేనేమో బికారివాడిని, నేను రాజును కాదు, ఎవరైతే దండయాత్ర చేశారో వాడికి భయపడిపోయాను, నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా బిచ్చగాళ్ళే, మరి అలాంటి వాడిని నువ్వు ఏ విధంగా చేసుకున్నావు, సో నువ్వు నీ పతిగా ఎలా స్వీకరించావు అనేసి అంటున్నారనమాట. ఇంకేమంటున్నాడంటే ఇంకొక విషయం నువ్వు గుర్తించలేదు ఏంటి అంటే, మేము గుణహీనులం, మాకు అసలు గుణమే లేదు, కేవలము మోహగ్రస్తులము, తర్వాత బిచ్చగాండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే నన్ను పొగుడుతూ ఉంటారు, మరి అట్లాంటి వాళ్ళు నిన్ను నీ పతిగా తీసుకున్నావు అనేసి అంటున్నాడనమాట. సో పర్వాలేదు, ఇప్పటికీ కూడా ఏం లేట్ అవ్వలేదు, నువ్వు ఇంత మంచి సంబంధాలు వస్తే కూడా వాళ్ళందరినీ కాదనుకొని నేనేదో పెద్ద గొప్పవాడిని అనుకొని నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పటికీ కూడా ఆలస్యం ఏమీ అవ్వలేదు, నువ్వు కావాలి అంటే నువ్వు ఇప్పుడు కూడా వెళ్ళి నీకు నచ్చిన వాడిని భర్తగా స్వీకరించవచ్చు, నా తరపు నుంచి నీకేమీ ఆంక్షలు లేవు అనేసి అన్నాడనమాట. అంత పెద్ద మాట అనేసరికి అప్పటి వరకు ఈ మాటలు వింటున్నటువంటి రుక్మిణీదేవికి కోపం వస్తుంది, తను ఇంకేమీ మాట్లాడట్లేదు, అసలు ఏమీ అనట్లేదే అని చెప్పేసి చివరికి ఇంత పెద్ద డైలాగ్ అనేశాడు. నువ్వు కావాలంటే ఎవరైనా పెళ్లి చేసుకొని నా తరపు నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి ఇంకా ఆమె యొక్క కోపాన్ని హై రేంజ్కి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఇంత పెద్ద మాట అనేశాడు. ఇంకేమంటున్నాడు అంటే, ఈ శిశుపాలుడు, సాల్వుడు, తర్వాత జరాసంధుడు, దంతవక్రుడు, మీ అన్న రుక్మి వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా నన్ను ద్వేషిస్తూ ఉంటారు, వాళ్ళందరి యొక్క అహంకారాన్ని దెబ్బతీయడం కోసమే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అనేసి అంటున్నాడు అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళందరూ శత్రువులు కదా, మరి వాళ్ళందరి యొక్క అహంకారాన్ని నేను దెబ్బతీయాలి అంటే ఏం చెయ్యాలి, అందుకనే వాళ్ళందరి ముందు నేను వచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నాను, వాళ్ళ యొక్క దుర్జనుల యొక్క శక్తిని అణిచివేయడానికే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, అదొక్కటే నా ఉద్దేశం, అంతే తప్పితే ఇంకేమీ లేదు అనేసి అంటున్నారనమాట. తర్వాత మేమేమో నాకేమైనా భార్య పిల్లల పట్ల ఏమైనా పెద్ద గొప్ప ఆకర్షణ, లేకపోతే నేను ఏమైనా అంతగా మిమ్మల్ని ఏమైనా ఆదరిస్తున్నానా అంటే అది కూడా ఏమీ లేదు, నేను ఉదాసీనంగా ఉంటాను, ఆత్మసంతృప్తి కలిగిన వాడిని, నేనేమి పని కూడా చెయ్యను, ఊరికే జ్యోతిలాగా ఉంటాను, ఊరికే దీపం వెలిగిస్తే ఎలా అయితే ఊరికేనే ఉంటుంది, అదేమి పని చేయదు కదా, ఆ విధంగా నేను ఉంటాను, సాక్షిగా మాత్రమే ఉంటాను, నేనేమి చెయ్యను అనేసి అంటున్నాడు. ఇన్ని మాటలు అన్న తర్వాత రుక్మిణీదేవి ఇప్పటివరకు ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క సాంగత్యాన్ని వదిలిపెట్టి తను ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఎప్పుడైతే చిన్నగా ఉన్నప్పటి నుంచి కృష్ణ కథా శ్రవణాన్ని ఎప్పుడైతే చేస్తూ ఉందో తాను, అప్పటి నుంచి కూడా ఎప్పుడూ కృష్ణుని తలుచుకుంటూ, కృష్ణుడి యొక్క కథలు వింటూ, కృష్ణుడినే తలుస్తూ తనను మయమరిచిపోయి అదే లోకంలో తనుంది. ఇప్పుడు తనని కృష్ణుడిని వదిలిపెట్టి వెళ్ళడము అంటే తనకి అది చాలా పెద్ద గొప్ప కష్టము. అందుకని చెప్పేసి
ఇప్పుడు ఆమె ఏమని ఆలోచిస్తుంది, ఇప్పుడు ఆమె ఇప్పటివరకు కృష్ణుడిని వదిలిపెట్టి ఉండలేదు అన్న విషయం పట్ల కూడా తనకి లేశమాత్రం కొంచెం గర్వం వస్తే కూడా ఆ గర్వాన్ని అణిచివేయడం కోసం కానీ ఇప్పుడు కృష్ణుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనమాట. మరి ఇంతకుముందు ఎప్పుడు కృష్ణుడు ఈ విధంగా మాట్లాడలేదు, ఇంత ఇష్టమైన ఇంత అప్రియమైనటువంటి మాటలు ఎప్పుడూ నేను వినలేదు అని చెప్పేసి తను భయపడిపోతుందనమాట. భయపడిపోయి అసలు చెమటలు కారిపోతున్నాయి, హార్ట్ బీట్ ఎక్కువైపోయింది. తర్వాత ఇంకా ఏడ్చేస్తుంది, కళ్ళల్లో నుంచి కాటిక కారిపోతూ ఉందన్నమాట. ఆమె చేతులకు ఉన్నటువంటి గాజులు, తర్వాత ఉంగరాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి తేజం కూడా తగ్గిపోయిందంట, జుట్టు కూడా చెదిరిపోయిందంట. తర్వాత ఆమె ఏడుస్తూ ఉంటే ఆమె నోట్లో నుంచి శబ్దం కూడా రావట్లేదన్నమాట. అంతగా గొంతంతా కూరుకొని పోయేంత విధంగా తను బాధపడుతుందన్నమాట. ఆమె మనస్సంతా, హృదయం అంతా కూడా ఈ దుఃఖంతో నిండిపోయింది. ఆమె ఎందుకంటే ఫ్యాన్ చేస్తూ ఉంది కదా, చేస్తూ ఉంటే చెయ్యి కిందికి అన్నప్పుడు ఆమె చేతిలో నుంచి గాజులు కూడా జారి కిందికి పడిపోతున్నాయంట. ఎట్లయితే గట్టిగా గాలి వస్తే అరటి చెట్టు పడిపోతుందో ఆ విధంగా తను ధడాల్మని పడిపోయిందనమాట. సో అప్పుడు ఇంకా కృష్ణ, అయ్యో నేనేదో పరిహాసం చేస్తున్నానే అనేసి తను అనుకుంటున్నాడు అనమాట. తనేదో తిరిగి తిడుతుందో లేకపోతే ఎదురు చెప్తుందో అనేసి తను ఆశిస్తున్నాడు. కాకపోతే తను ఏం చేస్తున్నాడు, ఆ మాట అనేసరికి ఇంకా కృష్ణుడిని నేను ఎక్కడ దూరం చేసుకుంటానో, కృష్ణుడు నన్ను ఎక్కడ వదిలేస్తాడో అన్న భయం తనకు వచ్చేసింది. అందుకని తన భయంతో తను పడిపోయిందనమాట, మూర్చిపోయిందనమాట. ఇంకా కృష్ణుడికి ఆమె పట్ల ఇంకెక్కువ కరుణ కలిగి తను ఏం చేశాడంటే ఆ మంచం మీద నుంచి తొందరగా దిగేసి, చతుర్భుజం వచ్చేసింది కృష్ణకి, వచ్చేసి తన 4 చేతులతో తను పట్టుకొని లేపి తన హెయిర్స్ అంతా కూడా సరిచేసి, తన నగల్ని సరిచేసి తనకి మంచిగా ఫ్యాన్ చేసి తన్ని పడుకోబెడతాడనమాట. పడుకోబెడతాడు. తర్వాత ఆమెకి ఊరట కలిగే విధంగా మాట్లాడతాడనమాట. తర్వాత ఆమెని ఓదారుస్తూ తనని ఆలింగనం చేసుకుంటాడనమాట. ఆలింగనం చేసుకొని ఇప్పుడు కృష్ణుడు నెమ్మదిగా ఓదార్చడం మొదలుపెట్టినాడు. అయ్యో అలా ఏం లేదు, నువ్వు కోపం తెచ్చుకుంటే అంటే నాకు తెలుసు నేనేం మాట్లాడినా కానీ నువ్వు నా పట్ల సమర్పణగా ఉంటావని, కాకపోతే జస్ట్ ఊరికే జోక్ చేసా, పరిహాసంగానే నేను మాట్లాడాను అనేసి అంటున్నాడనమాట. తను ఇంకా వణుకు పోవట్లేదు రుక్మిణీదేవికి. ఎందుకంటే ఇంకా కృష్ణుడు ఎక్కడ వదిలేస్తాడని తన లోపల అది భయం చాలా ఉండిపోయింది కదా. తన లోపల ఉన్నటువంటి వణుకు పోవట్లేదు, తను ఇంకా వణుకుతూ ఉందన్నమాట. ఓర చూపుతో చూస్తూ మాట్లాడడానికి తను ప్రయత్నిస్తుంది అనమాట. అయితే అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, నువ్వు ఇప్పుడు ఏ విధంగా అయితే చూస్తున్నావు కదా కోపంగా, నువ్వు అలా కోపంగా చూస్తూ నువ్వు ఏదైనా ఎదురు మాట్లాడతావేమో అని చెప్పేసి నేను జోక్ చేశాను అనేసి అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, ఈ సాధారణమైనటువంటి గృహస్థులు ఎవరైతే ఉన్నారో ఈ భార్యాభర్తల మధ్యలో ఈ విధంగా ఈ ప్రేమ కలహాలు అనేటివి జరుగుతూ ఉంటాయి. నువ్వు ఎంతసేపు నన్ను ప్రేమించడము, నాకు సేవ చేయడమే కానీ నువ్వు ఏ రోజు కూడా కలహం చేసింది లేదు. నువ్వు ఇది కావాలి అది కావాలని ఎప్పుడూ అడగలేదు. మరి నేను ఇలాంటి మాటలైనా మాట్లాడితే నువ్వు కనీసము దానికి కౌంటర్ యాక్టింగ్గా నువ్వు కోపంగా మాట్లాడతావేమో, అందుకని చెప్పేసి నేను నీతో పరిహాసం ఆడాను అనేసి తను అంటున్నాడు. ఈ సాధారణమైనటువంటి గృహస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొందేటటువంటి ఏదైతే అనుభూతి ఉంటుంది కదా, సో మరి అది కూడా సుఖాన్ని ఇస్తుంది కదా. అందుకని చెప్పేసి సరే ఆ విధంగా ఇద్దరం జోకులు వేసుకుంటూ ఆ విధంగా మాట్లాడితే అందులో వచ్చే సుఖం ఏదైతే ఉంటుందో దాన్ని అనుభవించవచ్చు కదా, అందుకు కానీ నేను ఇప్పుడు ఈ విధంగా మాట్లాడాను అనేసి అంటున్నాడు అనమాట. సో అంటే నేనేమి నిజం అంటే నేనేమి వదిలిపెట్టాను అని చెప్పేసి ఆమెకు అది అర్థమైన తర్వాత అప్పుడు ఆమె కొంచెం కుదుట పడుతుంది అనమాట. సో ఇవన్నీ ఊరికే జోక్గానే మాట్లాడుతున్నాడు. ఇంకా కృష్ణుడు నన్ను వదిలిపెట్టాడు అన్న భయం తన లోపల నుంచి తీసేసిన తర్వాత అప్పుడు రుక్మిణీదేవి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది అనమాట. తను ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇంకా భగవంతుని కళ్ళార దర్శనం చేసుకుంటూ సిగ్గుతో ఇప్పుడు ఇలా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది అనమాట. అవును కరెక్టే కృష్ణ, నువ్వు ఏదైతే చెప్పావో అన్నీ కరెక్టే అనేసి తను అంటుందన్నమాట. నువ్వు పెళ్లి చేసుకోదగ్గదాన్ని నేను కాదు. మెసేజ్ వచ్చింది, స్టార్ట్ అయింది. సారీ ఫర్ ద ఇంటరప్షన్.
సో, ఆ విధంగా తను ఇప్పుడు ఇంకా తను మాట్లాడడం మొదలు పెడుతుందనమాట. "నువ్వు అన్నది కరెక్టే. ఇందాకేమన్నాడు? నేను నీకు తగ్గ భర్తని కాదు. నువ్వు నన్ను పని లేక పెళ్లి చేసుకున్నావు" అనేసి అన్నాడు కదా! అందుకని ఇప్పుడు ఏమంటుందంటే, "నువ్వు చెప్పింది అంతా నిజమే. నీకు తగ్గదాన్ని నేను కాదు. ఎందుకంటే నువ్వు పరమశక్తివంతుడివి, దేవాది దేవుడివి కదా! అందుకే నేను నీకు తగిన దాన్ని కాదు" అనేసి చెప్తున్నాడనమాట. ఎందుకు ఇంకేమంటుందంటే, "ఈ త్రిమూర్తులకి అధిపతివి నువ్వు" అనేసి అంటుందనమాట. మరి అలాంటి దేవదేవుడెక్కడా? మూర్ఖ జనులు నా పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఉంటారు. మరి అలాంటి లౌకిక గుణాలు కలిగినటువంటి నేనెక్కడా అనేసి తనంటుంది. ఏమన్నా అనిందా? ఎందుకు? ప్రతి ఒక్కరు ఏం చేస్తూ ఉంటారు? లక్ష్మీదేవి, లక్ష్మీ యొక్క కటాక్షం కావాలి అని చెప్పేసి మూర్ఖులందరూ లక్ష్మీదేవిని పూజ చేస్తూ ఉంటారు. ఆ విధంగా తను ఏమంటుందంటే, నేను ఇట్లా మూర్ఖులు పూజ చేస్తూ ఉంటారు, అసలు నీకు ఇంత కూడా తగిన దాన్ని కాను అనేసి అంటుందన్నమాట. దేవదేవుడితో ఎవరైనా సమానులు అవుతారా అనేసి ఇక్కడ రుక్మిణీదేవి తను పలుకుతుందన్నమాట. అందుకనే నీకు సమానమైన దాన్ని కాదు అనేసి అంటుంది. ఇంకేమంటుందంటే, తనేమన్నాడు, నేను గుణాలకు లోబడి ఉన్నాను అనేసి అంటాడు కదా! అందుకని ఇప్పుడు తనేమంటుంది అంటే, మీరు గుణాలకి లోబడి ఉంటారా? అది ఎలా అవుతుంది? అందరి జీవులు కూడా ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ యొక్క కర్మ వలన వాళ్ళు ప్రేరేపించబడుతూ ఉంటారు. మరి వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళ లోపల కలిగేటటువంటి గుణాల వల్ల వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఇంద్రియ తృప్తిలో పడిపోతూ ఉంటారు. అందుకని చెప్పేసి కృష్ణుడు ఏం చేస్తూ ఉంటాడు? వీళ్ళందరూ కూడా ఆ ఇంద్రియ తృప్తిలో చిక్కుబడకుండా ఏం చేస్తాడు? వాళ్ళ సముద్ర హృదయంలో ఉంటాడు. వాళ్ళ సముద్ర హృదయంలో ఉన్నాడు తను. సముద్రంలో దాక్కోవడం కాదు, ప్రతి జీవి యొక్క హృదయ సముద్రంలో ఉన్నాడంట. ఎందుకున్నాడు అంటే, మనము మన ఇంద్రియ యొక్క కార్యకలాపాలు ఏదైతే ఇంద్రియ తృప్తి ఉందో దాంట్లో మనం చిక్కుబడకుండా ఉండే విధంగా చూడడం కోసమే తను ఏం చేస్తున్నాడు? పరమాత్మ రూపంలో మనందరి హృదయాల్లో ఉన్నాడు అనేసి చెప్తుందన్నమాట. ఇంకేమంటుందంటే, ఎందుకు అంటే వీళ్ళందరూ ఎప్పుడు ఇంద్రియ భోగానికి అనురక్తిగా ఉంటారు కాబట్టి భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఈ ఇంద్రియ భోగానికి విరుద్ధంగా వీళ్ళని తయారు చేస్తూ ఉంటాడనమాట. అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని పెంచుతూ ఉంటాడనమాట. ఈ ఇంద్రియ తృప్తికి అండ్ ఈ ఆధ్యాత్మిక శక్తికి మధ్యలో ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుందన్నమాట. ఆ విధంగా పోరాటంలో భక్తులు ఏం కోల్పోతారు అంటే అనర్థాలు కోల్పోతారు. అప్పుడు ఈ భక్తుడు ఏం చేస్తాడు? కృష్ణుడితో నిత్యమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. తను ఏమన్నా, నేను వైరము సరిగా పెట్టుకోలేక నేను వెళ్ళి సముద్రంలో దాక్కున్నాను అన్నాడు. ఇక్కడ రుక్మిణీదేవి దానికి కనెక్షన్ ఎలా ఇస్తుంది అంటే, జీవుడు తన ఇంద్రియాలతో ఎప్పుడూ వైరంలో ఉంటాడు. మన యొక్క ఇంద్రియాలు మనని ఎప్పుడు ప్రశాంతంగా ఉండనివ్వవు. మన ఇంద్రియాలు మనని ఇంద్రియార్థాల వెనుక ఎప్పుడు లాగుతూనే ఉంటాయి. అందుకని చెప్పేసి జీవుణ్ణి రక్షించడం కోసంగాను నువ్వు ఆ జీవుడి యొక్క హృదయ సముద్రంలో పరమాత్మ రూపంలో ఉంటావు. ఉండి అతని లోపల ఉన్నటువంటి ఆధ్యాత్మికత ఏదైతే ఉందో దాన్ని పెంపొందించి ఆ జీవుడితోనే యథార్థంగా నువ్వు కనెక్షన్ పెట్టుకుంటావు అనేసి చెప్తుందనమాట. ఎందుకంటే మనము జీవేర నిత్య కృష్ణదాస్, అంటే నిత్యంగా మనం కృష్ణుడి యొక్క దాసులం. ఆ విషయం మనం మరిచిపోయి భౌతిక లోకానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విషయార్థాల వెనుక మన యొక్క ఆకర్షణ వల్ల దాంట్లో పడి చాలా బిజీగా ఉన్నాం. అందుకే భగవంతుడు ఏం చేస్తున్నాడు? మన హృదయంలో ఉండి మనకి సరైన దారిని తను చూపిస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా రుక్మిణీదేవి తన అనిన దాని గురించి ఇక్కడ చెప్తుందన్నమాట. ఇంకేంటి అంటే, అధికారము క్రమంగా ఏం చేస్తుంది? అంధకారానికి దారి తీస్తుంది అని ఒక సామెత ఉంది. సో ఆ విధంగా ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే, ఈ రాజకీయాల నుంచి, తర్వాత ఏవైతే పరపతి గురించి, పేరు గురించి వాళ్ళు పాటుపడేవి ఏవైతే ఉంటాయో అవన్నింటినీ కూడా వదిలేస్తారనమాట. వదిలేసి వాళ్ళు ఓన్లీ భగవంతుడి యొక్క భక్తి గురించే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ రాజకీయాలు కానీ ఏవి కానీ వాళ్ళు ఏమాత్రం కూడా స్వీకరించారనమాట. మరి అవి ఇంకా నీ యొక్క పాదపద్మాలు చాలా సీక్రెట్ అయినవి. ఎందుకు? కృష్ణుడు దాక్కున్నాడు కదా. మరి కృష్ణుడి దగ్గరికి చేరాలి అంటే ఏం చేస్తారు? ఎవరు చేరుతున్నారు అంటే, నీ పాదపద్మాలు చాలా నీ పాదపద్మాల్లో ఉండేటటువంటి ఏదైతే మకరందం ఉందో ఆ మకరందాన్ని ఎవరు తాగుతూ ఉంటారంటే మునులు. ఎవరైతే మునులు ఉన్నారో ఈ మునులు ఏం చేస్తున్నారు? ఆ మునులు సర్వస్వాన్ని వదిలేశారు.
వాళ్ళ ఇంద్రియాల పట్ల ఉన్నటువంటి ఆకర్షణని, ఇంద్రియ తృప్తిని అన్నింటినీ వదిలేసి గూఢంగా సీక్రెట్గా వాళ్ళ యొక్క మనస వాచ కర్మన భగవంతుడి యొక్క పాద పద్మాలకి శరణాగతి పొంది ఉన్నారనమాట. మరి అలాంటి వాళ్ళు నీ పాద పద్మాలని కీర్తిస్తూ ఉంటారు. మరి వాళ్ళు అన్నీ వదిలేశారే, వాళ్ళు బిచ్చగాళ్ళలానే ఉంటారు. వాళ్ళు ఏమైనా గృహాన్నా లేకపోతే దేన్ని వాళ్ళు స్వీకరిస్తారు, దేన్ని కూడా స్వీకరించరు. సో ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క ఇల్లుని తర్వాత ఆస్తులని పాస్తులని అన్నింటినీ వదిలేసి భగవంతుడి యొక్క పాదపద్మాలను మాత్రమే స్వీకరించి ఉంటారు. ఇందాక కృష్ణుడు ఏమన్నారు, పిచ్చిగాళ్ళు మాత్రమే నన్ను పొగుడుతూ ఉంటారు, ఇంకా ఎవరు మంచి వాళ్ళు కూడా ఎవరు నా ఫాలోవర్స్ లేరు అనేసి చెప్తాడు కదా. మరి ఎవరైతే ఇట్లాంటి ఆస్తి పాస్తులు పేరు పరపతుల గురించి పోరాడే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు పొందాలనుకునే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు పశువుల్లాగా ఉంటారు. పశు జీవనమే, వాళ్ళు భగవంతుడితో సంబంధాన్ని ఏమీ పెట్టుకోరు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ యొక్క ఆస్తి పాస్తి పేరు పరపతి గురించే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఆ విధంగా నిన్ను అనుసరించే వాళ్ళ యొక్క కర్మలు కూడా దివ్యమైనవి. నువ్వే కాదు, నువ్వు పరమ దివ్యమైన వాడివి, దేవాది దేవుడివి, నీకు తగినవాడు ఎవడూ లేడు. పోనీ అలా కాదు, నిన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ యొక్క గుణాలు కూడా దివ్యంగా ఉన్నాయి అనేసి దానికి కృష్ణుడు ఏదైతే అన్నాడో దానికి కౌంటర్ యాక్ట్గా రుక్మిణీదేవి చెప్తుందన్నమాట. ఎందుకంటే ఈ లౌకికంగా ఉన్నటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ ఈ మత్తులో ఉంటారు. ఈ జగత్తులో ఉన్నటువంటి ఇంద్రియ తృప్తిని భోగిస్తూ మత్తుగా ఉంటారనమాట. వాళ్ళు కేవలం ఈ తలుకు బెలుకుల వెనుకనే మాత్రమే ఉంటారు. మరి భగవంతుని యొక్క దివ్య కర్మలని, ఆయన దివ్య నామాలని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు, అన్నింటినీ త్యజించి పూర్తిగా భగవంతుడి యొక్క పాద పద్మాల్లోనే వాళ్ళు నియుక్తమై ఉంటారనమాట. మరి నువ్వు అన్నింటికీ పరమైనటువంటి వాడివి, అందుకే నువ్వు నిష్కించనుడివి అనేసి చెప్తున్నారు. నువ్వు చాలా బలమైనటువంటి వాడు, ఇంకేమైనా నేను పిరికివాడిని పారిపోయాను అనేసి అన్నాడు కదా. అందుకని చెప్తున్నారు. ఏమంటుందంటే రుక్మిణీదేవి, ఈ బ్రహ్మాది దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్ను అర్చిస్తున్నారు. తర్వాత ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి సంపద వల్ల వాళ్ళు గుడ్డి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చావుబాడున పడతారు, నిన్ను అసలు గుర్తించరు. మరి దేవతలకు ఎంత ఆస్తి పాస్తి ఉంది, అయినా కానీ దేవతలందరికీ నువ్వు పరమైన ప్రియమైన వాడివి. దేవతలు అంత ఆస్తి పాస్తి ఐశ్వర్యము ఆయువు అందం అన్నీ ఉన్నా కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తిలో నుంచి భాగంగా కానుకలను తీసుకొచ్చి నీకు సమర్పిస్తూ ఉంటారు అనేసి తను చెప్తుందన్నమాట. అందుకే మేము కూడా ఐశ్వర్యం లేని వాళ్ళం, అందుకే మీరంటే మాకు ఇష్టము అనేసి చెప్తుందనమాట. ఎప్పుడు ఐశ్వర్యం ఉన్నవాళ్ళు కృష్ణుడి దగ్గరికి రారు అనేసి అన్నాడు కదా. అందుకని రుక్మిణీదేవి ఏమంటుందంటే, నాకు కూడా ఎటువంటి ఐశ్వర్యం లేదు, అందుకే మీరంటే నాకు చాలా ఇష్టము అనేసి తను చెప్తుందనమాట. మరి నిష్కించనుడు అంటే నిజంగా కృష్ణుడు ఏమైనా దరిద్రుడా? కాదు, తను సర్వకారణ కారణుడు, ఉన్నదంతా కూడా ఆయనదే, అసలు అవునా కాదా? ఏం చేస్తుంది అంటే నాకు కూడా ఏమీ లేదు కాబట్టి నేను నిన్ను పూజ చేస్తున్నాను అనేసి అంటుందన్నమాట.